గడుపుటకు, దేవునిలో బలపడుటకు, దేవుని యందు విశ్వాసముంచుటకు దేవుని ఏర్పాటు చేసిన ఈరోజు 15వ కీర్తన 3వ వచనంలో నుంచి మాట్లాడి మనకు కొన్ని విషయాలు నేర్పుట కొరకై, అట్టివాడు నాలుకతో కొల్లెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. ఈ రోజున ఈ వాక్యంలో నుండి, అంటే 3వ వచనంలో నుండి, కీర్తన 15వ అధ్యాయం 3వ వచనంలో నుండి దేవాది దేవుడు మాట్లాడటానికి ఈ రోజు ఇచ్చిన వాక్యంలో నుండి 3వ వచనంలో నుండి జాగ్రత్తగా ఆశపడి, ముందు ముఖ్యంగా ఆశపడాలి. ఆశపడి ప్రేరేపణతో, దేవా ఈరోజు ఫలానా వచనంతో నాతో మాట్లాడని మనస్సు మీలో ఉండి అప్పుడు మాట్లాడాలి. ఈ వచనంతో నాతో మాట్లాడాలి, నాకు కావాలి వచనమని తీసి అప్పుడు దాన్ని చెప్పండి. అంతేగాని ఏదో వచ్చింది అని చెప్పొద్దు. ఈ రోజున ఈ వాక్యముల నుండి దేవాది దేవుడు మనకు నేర్పుటకు ఏది కావాలి? అట్టివాడు, కీడు, నాలుక. ఇంకా ఆలోచిస్తారా అమ్మా? అట్టివాడు చూడండి, నీకు అందలేదా? ఆన్సర్ రాలేదు కదా. అట్టివాడు నాలుకతో కొల్లెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడం. అట్టివాడు ఇవన్నీ చేయడు అని ఈ రోజున చెప్తుంది. నాలుగుతో కొల్లెమలాడదంట, తన చెలికానికి కీడు చేయడంట, తన పొరుగు వాని మీద నింద మోపడంట. ఇన్ని ఉన్నాయి. దాంట్లో ఏదైతే బాగుంటుందో మనకి మరి చెప్పాలి. ఆ మేఘన అక్కడ ఉన్న అయితే మా అమ్మకి అది అక్కడ ఉంది, దానికి వేయాలి. ఓకే సరే. ఇప్పుడు చెప్పిన వారిలో ఎవరెవరు ఉన్నాడంటే సాత్వికు, సందీపు, అదే పూజిత, మరి రాణి. చెప్పండి ఎవరు? ఐశ్వర్య ఉంది, కృష్ణవేణి ఉంది, సంజయ్ స్కూల్ టీచర్ ఉంది, మరి ఇంకా ఆలోచిస్తుంది ఎవరు? దివ్య, సునీత, ఒల్లూరు వారు, రాజు, సిద్ధార్థ. ఒక మాట ఇంట్లో గ్రంథం పట్టుకున్నారు, గ్రంథం చదువుతున్నారు. చాలున్ రాణి, చాలున్ రాజు చెప్పాలి. మరి గోల్డ్ మేరీ గారు ఇక్కడ చెప్పుతున్నటువంటి మాట సమయం తూపుతుంది. అట్టివాడు నాలుగుతో కొల్లెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమాపుడు. ఎప్పటివరకు చెప్పింది కీడు అని ఎవరు? సాత్వికు. తర్వాత పెట్టి నాలుక అని మీరు ఏమని చెప్పారా? అట్టివాడు. ఇక్కడ ఈ పూజిత నువ్వు అట్టివాడు. ఇంకా షాలో నువ్వు చెప్పలేదా? చెప్పవా? సరే. సండే స్కూల్ టీచర్ రాణి, నువ్వు కూడా అట్టివాడేనా? కొండెము అని గోల్డ్ మేరీ గారు. కొండెము ఏమండి? ఊరికి మాట చెప్పడం కూడా ఎప్పుడు దాకా ఏదన్నా అంటే చదవటం రాదనుకోవచ్చు. చెప్పడానికి ఏమండి? చెప్పండి, అయిపోయిందా? ఏది ఏమైనా అమ్మా? ఎవరు? నాలుక. ఓకే సరే. ఇంతవరకు చెప్పిన బట్టి మరి 15 నిమిషాల వరకు దీని గురించి అయింది. ఇంచుమించుగా 12 గంటలకి నాకు ఇచ్చే 10 నిమిషాలు దీని గురించి అయిపోయింది. ఇక ఆగేది లేదు. ఈసారి స్పీడ్గా ఉండండి. ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యం, అట్టివాడు నాలుగుతో కొల్లెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు,
తన పొరుగు వాని మీద నిందమోపడం, ఇవన్నీ చేసేవాడు ఎవరంటే అట్టివాడు. కావాల్సిన వానికి ఎవరు? అట్టివాడు. అట్టివాడు అన్ని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి చెప్పింది ఎవరు? అట్టివాడు పూజిత. ఆమె కానించి ప్రారంభించి ఈ రోజున ముగ్గురు ఎంతమంది ఉన్నారు కానిపించి అమ్మ వాళ్ళు చెప్పినందుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ విధానాన్ని బట్టి చూడండి. అట్టివాడు ఇట్లన్నిటికీ చేసేది అంటే నాలుగుని మోసం చేయని, కీడు చేయని, ఇవన్నీ చేసేది కూడా అంటే అట్టివాడు. అలాంటి వాడు అట్టివాడు అని ఈ రోజున తెలుసుకున్నాడు. ఎటువాడు, ఎలాంటివాడు? అట్టివాడు అంటే ఎవరు? అట్టివాడి గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ చేసేవాడు అట్టివాడు, వాడి గురించి తెలుసుకున్నాము. మరి తెలుసుకునే ముందు విజేతలకు మరి కానుకలు ఇవ్వబడి బహుమతులు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ చెప్పుతున్నటువంటి వాక్యం తర్వాత 4వ వచనం చూస్తే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అట్టివాడి గురించి ఈరోజు చెప్తుంది. దాని గురించి అసలు అట్టివాడంటే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించగల వాడెవడు? నివసించదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించచ్చు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు ఎవడంటే వీటి గురించి ఉంది. ఆ అట్టివాడు అనేవాడు మనిషి. అసలు ఈ రోజున మనిషి ఎలా ఉంటున్నాడు? గ్రంథంలో అయితే అట్టివాడు నష్టం కలిగిన మాట తప్పడంత. ఎంతదైనా సరే, ఎలాంటిదైనా మాట తప్పడు. గడగడ ఉనికిపోతుంది. వచ్చేటప్పుడు భార్య భర్త నిలబడ్డాడు, అమ్మాయి ఏంటి నీ మొక్కడు ఏదో కొంచెం భయం కనపడుతుంది, ఏం జరిగిందంటే ఏం జరిగింది ఏంటంటే ఇష్టపడి మీరు 1000 రూపాయలు పెట్టి కేజీ వేట మాసం తెచ్చుకున్నారు. నేను శుభ్రంగా కడిగాను ఒళ్ళుగాని అక్కడ పెట్టి పిల్లలు బయటికి వెళ్ళాడని కడగటానికి గొప్ప తడిపోయి వెళ్ళా. నేను వచ్చి బయటకు ఒక తినేసి ఉన్నట్టు చెప్తే దెబ్బలే కొట్టినాయి, తిట్టినాయి, ఏదన్నా అన్నాయి. 1000 పోతే పోయింది. భర్త నిజంగా జ్ఞానం కలిగిన వాడైతే పోతే పోయింది. 1000 రూపాయలు సంపాదించుకోగలం. మరి ఏం చేస్తాం? పిల్లోడి కంటే ఎక్కువ నీ పనులు చేసావు అని సమాయించుకోవచ్చు. ఇంకా పాపులర్గా అయితే 2 దెబ్బలు కొట్టవచ్చు. కొంచెం అటు ఇటు కానివాడు అయితే 4 తిట్లు తెప్పవచ్చు. అట్టివాడు. అంతేగాని ఏమన్నా నువ్వు తెచ్చావు ఆ మాసం ఎక్కడ పెట్టావు నేను చూడలేదు అంటే యథార్థంగా మాట్లాడినట్ట. ఇంకా అమ్మాయి మాసం తెచ్చా, కొత్తిమీర తెచ్చా, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ తెచ్చా, శుభ్రంగా చెప్పేదాడు. మాట మార్చడం కోసం పొక్కది వేసిందని ఆ తల్లి ఏమో నాకేం తెలుసు, నువ్వు ఎక్కడ తెచ్చుకున్నావు, ఏమో నీ చూపు నీ మాట ఇవన్నీ దగ్గరది ఎక్కడ నువ్వు తెచ్చావు అసలు అంటే ఎలా ఉంటుంది చూడండి. అదే నీతి ఇక్కడ చెప్తుంది. అట్టివాడు, అట్టి ఆమె, అట్టివాడు కావచ్చు, అట్టి ఆమె కావచ్చు. దాని గురించి ఈ రోజున మాట్లాడుతుంది. ఎలా ఉంది ఏంటి అంటే మరి కీడు జరుగుతుంది, నింద వస్తుంది. ఎందుకు తెలుసా? కీడు వస్తుంది, నింద వస్తుందండి. ఆ ఇంటి మీద, కుటుంబం మీద, ఆ వ్యక్తి మీద, ఆ పిల్లల మీద, పెద్దల మీద కూడా, ఆ గ్రామం మీద కూడా కీడు వస్తుంది, నింద వస్తుంది. ఎందుకు? హబక్కూకు కీడు వస్తుంది, నింద వస్తుంది. హబక్కూకు గ్రామం దగ్గరికి వెళ్దాం. హబక్కూకు పేజీ నెంబర్ కూడా చెప్పండి. మగపిల్లలు తీస్తున్నారు. హబక్కూకు 2వ అధ్యాయం 5వ వచనం బాబు. 771 అమ్మా. మరియు ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక
సమాజములను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకోను. చూడండి, ఇవన్నీ కూడా జరిగేది ఎప్పుడో తెలుసా? ఇక్కడ ఆ నింద అంటే అట్టివాడు చేసే పని ఏం చేస్తారు తెలుసా? చేసేదంతా తప్పే. తప్పు చేసి కూడా ఏం చేస్తారు తెలుసా? సమాజాన్ని కూడగలుగుతుంటారంట. ఈయన పొరపాటు చేసింది, అరే నూరాలని సమాజాన్ని పిలిచి తప్పు ఒప్పుగా మాట మీద నిలబడుతున్నా ఈ రోజున మానవుడు. మాట తప్పడు అని ఇందాక చెప్పింది. అట్టివాడు, ఇలాంటి బుద్ధులు కలిగిన వాడు, ఇలాంటి ఆశ కలిగిన వాడు, నష్టం కలిగినా సరే మాట తప్పడు. నష్టం కలిగిన ఒక పక్కన నష్టం కలిగింది, తన కూతురుకో తన కొడుకో తన భర్తకో ఏదో ఆ పొరపాటున ఏదో జరిగిన నీతి కలిగిన వారు, నిజం కలిగిన వారు, యథార్థ కలిగిన వారు, బైబిల్ పట్టుకున్నవారు దానిని తప్పులు ఒప్పుగా మార్చడు. అట్టివాడిని గురించి చెప్తుంది ఈరోజు అంశం. అర్థమవుతుందా? ఏంటంటే దీనికి అందరికీ కారణం ఏంటంటే, మరియు ద్రాక్ష రసమోసకరం, తాగుబోతుతనం. ద్రాక్ష అంటే మత్తు, అంటే మగత. తాగితేనే మత్తు కాదండి, వ్యభిచారంలో మత్తు. అంతేకాదు ధన అపేక్షలో మత్తు, అంతేకాదు కుల అపేక్షలో మత్తు, అంతేకాదు వర్గ విభేదాల మత్తు, అదేకాదు రాజకీయాల మత్తు. ఇలాంటి మత్తు అనేది ఒక ద్రాక్షరసంలోనే కాదు, ఈ రోజున మత్తులో ఉన్నవారు చెప్పే మాటలు ఇవే ఈ రోజు చెప్తుంది. అట్టివాడంతా నష్టం కలిగిన మాట తప్పుతున్నాడు. అంటే ఏంటంటే కారణం మత్తులో ఉన్నాడు. ద్రాక్షరసం మత్తు అయితే కులం మత్తు ఒకటైతే పెద్దలకునే మత్తు. ఇలాంటి మత్తులండి, అలాంటి మత్తులో ఉన్నవాడు అట్టివాడు ఏదైనా సరే మాట తప్పుతాడు. ఇక్కడ చెప్పింది మాట తప్పడు. ఏంటయ్యా మాట తప్పుతున్నాడు అంటే జరిగే ఏంటంటే మత్తులో ఉన్నాడు. దేవుని మహిమలో ఉండలేదు, మహిమలో ఉండవలసిన మత్తులో ఉన్నాడు. దేవుని దగ్గరికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, గ్రంథం పట్టుకున్నాడు. ఇటు సేవకుడు కాదు, ఇటు విశ్వాసులు కాదు, ఎవరైనా సగపెద్దలు కాదు, ఎలాంటి వాడైనా సరే మత్తు కలిగి ఉంటే అట్టివాడు కాదంటే, మొట్టమొదటిగా దావీదు గారు రాసినటువంటి అట్టివాడు కావలేదంటే కారణం మత్తు. ఆ మత్తును విడిచిపెట్టే ఖచ్చితంగా దేవుళ్ళు ఉంటే నష్టం కలిగిన మాట తప్పడు. నెంబర్ 1. రెండవ వచనం అంటే దాని గురించి ప్రవక్త గారు, దాని గురించి కన్నీటి ప్రవక్త ఇర్మీ గారు ఒక వచనం చూపెడుతున్నాడు. చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళ్ళండి బాబు. ఇర్మియా గ్రంథము అధ్యాయం 15 దగ్గరికి వెళ్ళండి. వచనం అమ్మా కొద్దిగా పేజీ నెంబర్ కూడా చెప్పండి, మొదలు చేస్తున్నారు. అధ్యాయం 17 వచనం 11. 642. అమ్మా న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. అమ్మా సగము ప్రాయములో వాడు దానిని ఇడవలసి వచ్చును. అట్టివాడు కట్టపడ్డ వాటిని విడిచుచు అవివేకగా కనపడును. చెప్పండి, చెప్తున్న వాక్యం అట్టివాడు ఎవరిని? సగపెద్ద గారు కౌజు పెట్ట తాని పెట్టని గుడ్లను బతుకుతాడు. తీసారండి? ఓకే. 11వ వచనంలో చెప్తుంది న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడంట. అంటే న్యాయం లేకుండా ఆస్తి కూడా పెట్టేవాడు. తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట అంటే అన్యాయంగా సంపాదించింది అటు పెట్టుకుని ఇది నాది అని చూసుకుంటూ వెళ్ళేవాడు. ఎవరంటే అది పెట్టలేదు గుడ్లు, దాని మీద బతుకుతుంది కౌజు పెట్ట. మరి అది బైబిల్లో రాయబడి ఏంటంటే ఆ కౌజు పెట్ట అలాగే బతుకుతాము. కాకి కూడా పొదలతో రావాలి. దానికి కోరి పెట్టిన గుడ్లని
పక్కన పడేసి కాకి తీసుకెళ్తే ఆయన దగ్గర పెడతాను. ఈ రెండింటిలో ఏదో జరుగుద్ది. కోవిలకి తీసుకెళ్లి కాకి కానీ కాకి తీసుకెళ్లి కోవిలకి కానీ పెడతాను గుడ్లు పారేసి పొదలతో వాక అది అంతా పొదిగి పిల్లలు చేసిన తప్ప కూ అనేది కోవిల కావలేదు కాకి. ఈ పూత మారిపోయేప్పుడు ఆ కాకి కొడుతా గెలిచిన పడేస్తాడు. ఆ విధంగానే మరి కౌన్స్ పెట్టుకోవడం మరి ఏ గుడ్లను పొదుగుద్ది. ఆస్తి కూడబెట్టిన వాడు అంటే సంపాదించే సంపాదన విషయంలో ఆదిగత్తి లాక్కుని కష్టపడకుండా సులభముగా సంపాదించుకున్న వాడు దేనితో పోల్చిందంటే బైబిల్ గుడిలు పెట్ట కష్టపడి సంపాదించ వారి పితరులు సంపాదించింది కూడా కాదు, అన్యాయంగా లాక్కుని దాని మీద పొదుగుతున్నాడు. అలాంటి వాడు అంట. ఎవరంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట సగము ప్రాయంలో వాడు దానిని విడవలసి వచ్చును, అట్టి వాడు కనపడ్డ వాటిని విడుచు అవివేకంగా కనపడడం. ఎట్లా సంపాదించాడు వాడు అట్లా అన్యాయంగా కూడబెట్టి అడిగితే ఆడు చూడు ఏమైపోయాడు. ఖచ్చితంగా అవివేకి అంటే సగము ప్రాయంలోనే పూర్తిగా అనుభవించలేడు, పూర్తిగా దాన్ని తృప్తిగా తినలేడు. అలాంటిది సగం ప్రాయంలోనే వస్తా ఉంటే మన వెంట మీదే మంచి వయస్సులో కుర్రోడు శ్రద్ధాంజలి అని ఫోటో పెట్టారు. ఈ వయసుకేనా అది అమ్మగారు చూస్తుంది. మన వెంట మీదే కుర్రోడు చక్కకున్నాడు గొప్పది. మరి అలాంటి ఆయన వెళ్ళిపోయాడు. సగం ప్రాయం పూర్తిగా అనుభవించలేకపోతున్నారు. ఏంటయ్యా అంటే ఎవరో పెట్టిన గుడ్లు, ఏదో పెట్టిన గుడ్లు, ఎవరో సంపాదించింది, ఎవరో కష్టపడిన దాన్ని లాక్కుని నాది అనుకుంటే అది పూర్తిగా అనుభవించలేరు. నువ్వే కానీ నీ కొడుకే కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఈరోజు చెప్తుంది వాక్యం అట్టివాడు గురించి చెప్తుంది. అంశం ఏంటి? అట్టివాడు కనపడ్డ వాటిని విడుచుతూ అవివేకముగా కనపడును పూర్తిగా అనుభవించలేదని చెప్తుంది. బైబిల్ పట్టుకుని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం నుండి సాయంకాలం వరకు దేన్ని ఆశించాము, దేన్ని చూసాము, దేన్ని కోరుకుంటున్నాం, దేన్ని అనుభవించాలనుకుంటున్నాం అనేది జాగ్రత్తగా కానీ ఉండగలిగితేనే మనం భూమి మీద దేవుడిని మహిమపరచగలం. దేవుడు కూడా ఆశించేది అదే, దేవుడు కూడా చెబుతున్నది అదే. ఈ రెండో మాట అంటే దాని గురించి ప్రవక్త చెప్తున్నాడు ఏంటంటే ఏదో ఎవరో పెట్టిన గుడి మీద కాదు, ఎవరో సంపాదించిన సంపాదన కాదు, ఎవరో అందంగా ఉన్నారని కాదు, ఎవరో అల్పులుగా ఉన్నారని కాదు, ఎవరో చేతగాని వారిగా ఉన్నారని కాదు, ఎవరో తెలియని వారిగా ఉన్నారని కాదు. వాళ్ళని మనం ఆశించడం అనేది చాలా తప్పు అని చెప్పి మరి మరొకటి చెప్తుంది ఏంటో చూద్దాం. అంటే మత్తులో ఉండి తనని కాని దాన్ని ఆశిస్తే ఏం జరుగుతుందని ఈ రెండు విధాలుగా చెప్పాడు. మొట్టమొదటిగా మత్తులో ఉండి ఏదేదో చేస్తున్నాడు. రెండవదిగా చూస్తే ఏంటంటే అంటే అతని కాని దాని కోసం ఆశపడతాడు. అట్టివాడు. మూడవదిగా చెప్తుంది తీతుకు రాసిన పత్రిక. మూడవదిగా చెప్తుంది తీతుకు రాసిన పత్రిక కదా. తీతుకు రాసిన పత్రిక అమ్మ 2 తిమోతి దాటకుండా తీతుకు రాసిన పత్రిక 198 కొత్త నిబంధన పేజీ నెంబరు 198 బాబు. అమ్మ తీతుకు రాసిన పత్రిక 3:11 అమ్మ. అట్టివాడు మార్గము తప్పి తీసారండి. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయించున్నాడని దేవుడిని నమ్ముకుని దేవుడు వెంబడిస్తున్న వారికి ఖచ్చితంగా తెలిసిపోతాయి. నిజంగా బైబిల్ పట్టుకుని బైబిల్ లెక్కల ప్రకారంగా వాక్యం వాళ్ళకి ఏంటబ్బా ఈ పాపం, ఏంటబ్బా ఈ కష్టం, ఏంటబ్బా ఈ దుఃఖం అంటే వాళ్ళకి తెలిసిపోతారు. అట్టి వారికి వీళ్ళు దారి తప్పిపోయారు, వీళ్ళు అన్యాయంగా సంపాదించారు,
వీళ్ళు తాగుబోతులై ఉన్నారు, వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు, దాని గురించి అనుభవిస్తున్నారు ఇది అని ఎవరికి తెలుస్తుందంటే దేవుని అందుకుని అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయించున్నాడని నీవెరుగుదు. తనకు తానే బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, బయటకు వెళ్ళిపోయి బూతులు మాట్లాడుతున్నావు. ఇక్కడ అన్ని బాగున్నాయండి, అన్ని వ్యవహారాలు ఓకే, బయటికి వెళ్ళి చెప్పలేదు అన్యాయంగా. నీది కాదు ఆ గొడవ, వాళ్ళిద్దరేదో భార్య భర్తలు దండాలు పడుతున్నారు. నీకు చేతనైతే మధ్యలో వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని అటు ఉప్పలాగేసి ఇటు ఉప్పలాగేసి మంటను పెద్ద చేయకూడదు కదా. అట్టి వారు వాళ్ళు శిక్షలో ఉన్నారు, వారు తప్పు మార్గంలో ఉన్నారు, వారు బాధపడుతున్నారు అన్నప్పుడు నీ వంతు నీవేం చేయాలంటే ఒక మాట చెప్పి దాన్ని తగ్గించాలి. వాళ్ళ అయిపోవడానికి కారణం నీకు తెలుసు, వాళ్ళ గొడవ ఎందుకు వచ్చిందో నీకు తెలుసు, వాళ్ళ ఇంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి నీకు తెలుసు. తెలిసిన కూడా నువ్వు చేయవలసింది చేయట్లా, అందుకనే నీవు ఎరుగుదువు కదా అని ఇక్కడ చెప్పి నువ్వు ఎరుగుదువు అన్నాడు. పోనీ ఇంకా తెలుసుకుంటా కదా ఏంటి 9 చదవని పైన అవివేక తర్కములను వంశములను కలహములను ధర్మశాస్త్రమును కూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యక్తమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండాలి. అసలైతే అక్కడ ఉండకూడదు. ఒకవేళ లేదు నీ అక్కో నీ చెల్లో నీ తమ్ముడు నీ అన్నో నీ కుటుంబం అయి ఉండగా నీ తోటి పొరుగు ఇరుగు అయి ఉండగా నువ్వు వెళ్ళి కల్పించుకున్నావు. అక్కడ జరిగే సంభాషణ నీకు తెలుసు, సిచ్యువేషన్ నీకు తెలుసు, నీ ఇంటి పక్కడే వాళ్ళు ప్రదేశం ఏంటో తెలుసు, వాళ్ళు మాటలు తెలుసు. వెళ్ళిపోయి అవకాశం కూడా వెళ్ళిపోయి కలపడిపోవటం కాదు, దానికి సరి చేసి చెప్పాలని ఇస్తున్నాడు. ఈ అమ్మాయి నోరు మంచిది కదమ్మా, ఊళ్ళోనే పెద్ద గొడవ పెట్టుకునే రకం. ఊళ్ళో ఎక్కడో పనికెళ్ళి వస్తా ఉండగా పెద్ద గొడవ అవుతుంది. ఆ అమ్మకైనా వేరే వాళ్ళకి నువ్వు వెళ్ళి చేయవలసిందేంటి, ఆ అమ్మాయిని ఎవరితో తీసుకురావాలి. ఎందుకంటే ఆ అమ్మాయి నోరు తెలుసు, ఆ అమ్మాయి పద్ధతి తెలుసు, అంతేగాని ఎంత దూరం మీదకి కలబడిపోకూడదు. ధర్మం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ఆ విధి విధానం తెలుసు. ఏం చేయాలంటే అక్క పోనీ వాళ్ళు పొరుగులో ఉన్నాం మనం, వాళ్ళు తిరుపతి మనం ఏం చేయలేము. ఏమైనా సముదాయించి ఇద్దరు కలిసి తీసుకుని రావాలి. అసలైతే దూరకూడదు, ఆ తిరిగేసుకుని వెళ్ళిపోవాలి. ఓ బాబు ఇద్దరు పెద్ద గొడవ లేదు, వెళ్ళావు ఈ ఇంటి పక్క అమ్మాయి అని లేకపోతే మీ ఊళ్ళని వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఈ అమ్మాయిని సదమాయించాలి, అంతేగాని ఆళ్ళ మీద గొడవకి వెళ్తే గొడవ పెద్ద అయిపోతే దానివల్ల నువ్వు తగ్గించాల్సి వస్తుంది. అవునా? ఈ అమ్మాయి తప్పు, ఈ అబ్బాయి తప్పు, ఈ మాట్లాడే మాటే తప్పు. ఊళ్ళో ఉన్నాడు, గ్రామంలో ఎన్నోసార్లు చూసావు. దాని గురించి చెప్తా, అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడే పాపము చేయిస్తున్నాడని నీవెరుగుదు అయినప్పటికీ కూడా నువ్వు చేయవలసిన జ్ఞానవంతురాలుగా బైబిల్ పట్టుకుని జాగ్రత్తగా ఉండేవారు ఏం చేయాలంటే మధ్యలో వెళ్ళి దాన్ని సముదాయించాలి. ఇంకా దాని గురించి చెప్పింది. ఇది మాట. మూడో మాట అంటే మత్తులో ఉండేవాళ్ళు ఉన్నారు, మనుకులో ఉండేవాళ్ళు ఉన్నారు, కొన్ని వ్యవస్థానాలు వేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి గురించి మూడో మాట చెప్పింది. నాలుగో మాట అంటే 3 విధాలుగా ఉన్న వారికి గ్రంథం చెప్పేది ఏంటి? 3 విధాలుగా పైన ఉన్నారు. మొట్టమొదటి వాడు ఎలా ఉన్నాడు? ద్రాక్షరసమోత్సకరము. అట్టివాడు పాతాళం అంత విశాలముగా ఆశ పెట్టుకుండు. నీకెందుకు అబ్బాయి, నేను కూడా అంత సంపాదిస్తున్నా, నీకెందుకు అమ్మాయి, నేను సంపాదిస్తున్నా, ఇదిగో అబ్బాయి నలుగురిలో ఉన్నావు, నువ్వు ఏరుందాం, నీకెందుకు, నేను కూడబెట్టా ఆ నలుగురు వచ్చి బయటికి తీసాక నువ్వు చేయరబ్బాయి నేను చేస్తాను, నువ్వు పెరుగుడుగా నువ్వు చేయాలి, మగోడు బాధితని చేతులు ఎలగలు తిప్పేసేవాడు ఉన్నారు. జాగ్రత్త. మొట్టమొదటిగా ద్రాక్షరసము, ఆశలు, కోరికలు, భక్తుల గురించి చెప్తుంది. రెండవది తాను పెట్టని గుడ్ల మీద బతుకుతున్నారు. అంటే వాళ్ళ కాంతాన్ని నువ్వెంత అని ఆలయాలు పోగు చేసి
ఆయన బలం లేదు, ఆ అమ్మకు లేదు. ఇరుగు పొరుగు వాళ్ళకి గ్యాగేసుకెళ్ళిపోయి ఆ తోటలో నిలబెట్టి చెప్పేవాళ్ళు ఎవరంటే తాను పెట్టిన గుడ్లు పొదిగేవాడు రెండోవాడు. మూడవ వాళ్ళకి వస్తే మూడవ అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్షించి విధించుకునేవాడు జోలికి వెళ్ళమాకు. ఒకవేళ ఎత్తి దాన్ని సరిచేసి తమ్ముంటే వెళ్ళు శిక్షలో వెళ్ళిపోతున్నాడు మానవుడు. మూడోది ఈ మూడు విధాలుగా ఉన్న వారి కోసం మానవ చెప్తుంది ఎవరు అంటే యాకోబు పత్రిక గ్రంథం ఈ మూడు విధాల కోసం ఈ మూడు విధాల గురించి మరి యాకోబు పత్రిక గురించి మాట తీసుకుందాం. రెండు 211వ పేజీ కొత్త నిబంధన. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 3:2 తీసరా. పేజీ నెంబరు 211 కొత్త నిబంధన. సరే, అనేక విషయములలో మనమందరము తప్పి పోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకున్న శక్తి గలవాడు. ఇందులో 2 మాటలు ఉన్నాయి. ఆ 2 ఫుట్నోట్స్ లో ఉన్నాయి. మొట్టమొదటిగా ఏమంటుందంటే ఇక్కడ అనేకమైన విషయములలో మనమందరము తప్పిపోతున్నాము అన్నకాడ చిన్న 2 ఉంది. అంటే కిందేంటి లేక తొట్టిస్తున్నాము. 3 విషయాల్లో కూడా మనము కూడా ఉంటే తొట్టుబాటు కలిగి ఉన్నాం. ఇంకా కిందకు వస్తే ఏమంటుందంటే సర్వ శరీరమును స్వాధీనమందుకున్న 3 ఉంది. అదేంటి ఏంటి? మూల భాషలో కళ్ళెము అర్థమవుతుంది కదా. నోటి కళ్ళు పెట్టుకున్నటువంటి ఏంటి? గుర్రం వెళ్తుంది, గుర్రం మీద ఉన్నోడు ఏం చేస్తాడంటే నోటికి కళ్ళు పెడతాడు. ఎందుకని? ఆగటం కోసం. లేకపోతే గుర్రం స్పీడ్ వెళ్తుంటే దానికి ఉన్న స్పీడ్ని బట్టి అటు ఇటు పరిగెడతాయి. అందుకనే ఈ 3 విషయాల్లో మొత్తంలో ఉండకండి, మగతలో ఉండకండి. రెండవదిగా నీది కాని దానికి దాని మీదకి వెళ్ళి పొగబొద్దు. మూడవదిగా చెప్తుంది మార్గం తప్పి ఎవరికాడే శిక్ష పొందుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మూడవది దాని గురించి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకో. నోటికి కళ్ళు పెట్టు, మాటగా మాట్లాడ మాకు. నోటికి కళ్ళు పెట్టి ఏంటనుకున్నారు? ఎదుటోళ్ళు ఎన్నైనా అంటారు. దేవుడు నమ్ముకుని నువ్వు కూడా అనాలని ఏమన్నా ఎద్దు ఎగురుతుందండి, గంట ఎగురుతుంది, మెల్ల ఉంది గల్లు మరి ఇది గల్లు కదా అని ఎద్దెగిరితే దానికేముందండి? మొమ్మ కట్టాడు, యజమానులు ఏం చేశాడు? గంట కట్టాడు. అది గల్లు అంటుంది. ఎత్తు భలే కంటుంది. కానీ ఎగురుతూ మొదలు పెడితే మధ్యాహ్నం దాకా ఎగిరి పట్టి ఏమవుతుంది? ఎత్తు నిలబడలేదురా. కనుక ఎదుటి చూసుకుని నక్కంట పులి చూసి వాత పెట్టుకున్నట, వాతం కప్పేసిందట. కనుక మనం ఏం చేయాలంటే క్రైస్తవులు కాబట్టి బైబిల్ పట్టుకున్న మనం ఏం చేయాలంటే ఎదుట మాటకు మాట అంతా కాదు, జ్ఞానం కలిగి ఉండాలి. ఈ 3 విషయాల గురించి ఈ విషయం చెప్తుంది. నీ సర్వ శరీరం అంటే చెయ్యి కావచ్చు, నోరు కావచ్చు, లేకపోతే కాలు కావచ్చు, శరీరంలో సమస్తం, నీ మెదడు కావచ్చు, నీ చూపు కావచ్చు, నీ ముక్కు కూడా వాసన చూసే విషయంలో కూడా సర్వ శరీరంలో కూడా ఏం చేయాలి? పుట్టినలో ఉన్నది అది కళ్ళు అంటే రాగి పట్టాలి. గుర్రం వెళ్తే మంచి స్పీడ్ అయినప్పుడు గుర్రం మీద కూర్చున్న ఆయన ఏం చేస్తాడంటే లాగితే ఈ టేపున మరి పొదనంటి పెడతారు, దాన్నే కళ్ళు అంటారు. రాగానే ఇటు లాగేస్తుంది. లాగేగానే నువ్వు చూడదంటే అని గుర్రం చూస్తే పరిగెట్టేటప్పుడు ఆ పైన ఉన్న దాని మీద కూర్చున్న దగ్గర ఒక తాడు ఉంటుంది, దాన్ని కళ్ళు అంటారు.
దాన్ని లాగగానే నిలవకుండా ఎదురు కూడా చేస్తారు. ఎదురు కూడా ముక్కులో వెజిటేబుల్ కనేవి పెట్టి దాన్ని కళ్ళు పెట్టరు, కానీ దాన్ని బట్టి లాగంగానే ఈ ముక్కులో నెప్పెట్టి నిలబడి చూడదు ఎంతలో పెడతాయి. వాటికంటే పశువులు మనకు ఇప్పుడు కళ్ళు ఏది? వాక్యమే కళ్ళు. దేవుడు మనకే కళ్ళు. ఖచ్చితంగా కళ్ళు అంటే మాకు పెట్టలేదు కదండి, ఎక్కడుందంటే దేవుడు మనకే కళ్ళు. ఈరోజు చెబుతున్న వాక్యం మొత్తలో ఉన్నోడు మొత్తలో ఉన్నాడు. ఎవడో పెట్టిన గుడ్ల మీద పొరుగుతూనే ఉన్నాడు. చివరికి మార్గం తెప్పి శిక్ష తెచ్చుకుంటున్నాడు. ఆ సంగతిలో ఈ 3 విషయాలు మనకు నేర్పేది ఏంటంటే కళ్ళు పెట్టుకో. సర్వ శరీరానికి కళ్ళే కదా చూడండి అంటే ఆ చూసిందే తెచ్చి పెడతాను ఇచ్చిమెల్సి. నోరే కదా మాట్లాడి అంటే ఆ మాటే రుజువై దెబ్బ ఒంటి మీద పెడతాయి. అదేవిధంగా మన ఇష్టం వచ్చినట్టు పోకడగా కాళ్ళు కూడా ఇబ్బంది పోతే అయ్యి చెప్పలేదు. అందుకే సర్వ శరీరానికి ఏం పెట్టమన్నాడు? అట్టివాడు అనే దాని గురించి చెప్తుంది అనమాట. అనేకమైన విషయాలు మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట ఏదో తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు. నీ అందరూ నువ్వు నిజంగా అమ్మ ఎన్నన్నా మాట్లాడు, ఆ కుటుంబాన్ని ఎంత చక్కగా పోషించుకుంటుందో. నిజంగా భర్త ఆ నలుగురు అన్నదమ్ముల మధ్యలో ఆ ఇంట్లో ఆ కుటుంబం అలా ఎలబొస్తుందంటే, ఆ విధంగా ఉందంటే నిజంగా ఆ పెంపకమే తల్లిదండ్రులు పెంపకం. ఆమె శరీరాన్ని ఎంత స్వాధీనంలో ఉంచుకుంటుంది, నోరు ఎంత కట్టుకుంటుంది. ఎన్ని మాట్లాడినా మౌనంగా తల తిరిగి తెచ్చుకుని వెళ్ళిపోద్దండి. అది కావాలి మనకి. ఈరోజు క్రైస్తవులు అనే వారికి అది కావాలి. అందుకుని ఈ 3 విషయాల్లో జాగ్రత్త ఉండమని చెప్తుంది. ఇది 4వ విషయంగా. ఇవన్నీ కూడా ఈ విధంగా శరీరాన్ని స్వాధీనంగా ఉంచుకోండి అంటే ఆ విధంగా ఉండండి అని చెప్తుంది. దానిని బట్టి ఆ విధంగా సర్వ శరీరాన్ని స్వాధీనము అప్పుడు చేపట్టాలి. ఏంటి? ఇవన్నీ కలిగిన ఒకటి చేపట్టాలంట. అదేంటండి? ఇవన్నీ కలిగిన ఒకటి చేపట్టాలంట. అదేంటో వెళ్దాం, బైబిల్లో నుండి తీసుకుందాం, ఆ బైబిల్లో నుండి నేర్చుకుందాం. ఏం చేపట్టాలి అంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక వెళ్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక. ఇందాక తితు అన్నాం కదండి, అక్కడే ఉంటుంది. తితుకు అన్న కాడే మొదటి తిమోతికి రాసిన పత్రిక 191 అంట. 3:1 ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు. మాట నమ్మదగినది. దొడ్డ పని అంటే ఏంటి? దొడ్డ పని, పెద్ద పని. అధ్యక్షుడిగా ఉండాలి. ఆ కుటుంబానికి అధ్యక్షుడు. అతడంట మంచి పని చేశాడని, ఆ మంచి పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చెప్తుంది. దాని గురించి కింద 2 అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్తి పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడు, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై. చూడండి, అధ్యక్ష పదవి పెద్దగా ఇంట్లో ఉండాలి. పెద్దగా ఉన్నాడు అధ్యక్షుడు. ఏం చేయాలంటే అన్ని చేయాలి. ధనాపేక్ష ఉండకూడదు, మద్యపానం ఉండకూడదు, 2 భార్యలతో ఉండకూడదు, పర్యావరణంతో వస్తుంది. ఈ విధంగా ఉండకూడదు. ఇవన్నీ కాదు, కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే బోధింపదగిన వాడై
యుటి ఇవన్నీ ఉండాలి. అతిథి ప్రియుడు ఇవన్నీ ఉండాలి. స్వస్థ బుద్ధి కూడా ఉండాలి. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలి. ఏది పడి చేయాలంటే ఇంట్లో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా నేను అధ్యక్షుడిగా ఉంటాను, నేను పెద్దగా ఉంటానంటే వాళ్ళ ఓటేస్తారు. అసలు వాటిని ఎవరు కూడా అవ్వలేదు. కానీ మంచి బుద్ధి కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి ఏలిక కలిగి, మంచి ఆలోచన కలిగిన వాళ్ళే, అలాంటి వారే మందిరంలో కూడా పెద్దగా ఉండాలి. మరి బయటికి వెళ్ళి పోతూ లేకపోతే వచ్చిన చెలగొట్టి ఇలాంటివి ఉండకూడదంటే సంగపతి గారు మీకే కాదు నాకు కూడా ఇవన్నీ మన కోసం చెప్పి ఈ రోజు చెప్పి ఆ బయటికి వెళ్ళి పేద కూతురు కట్టికి పోతురు ఇంట్లో ఇవన్నీ చేసేది అంత మంచిది కాదు. అందుకే ఈ రోజున అట్టివాడు ఎవరైనా అధ్యక్ష పదవి ఆశించలేదా? అట్టివాడు దొంట పనిని అపేక్షించుతున్నాడు పెద్దరికాన్ని. ఎందుకయ్యా బాబు నువ్వు ఎంత పెద్దవై ఉండి ఈ మాట ఏంటి? ఈ మాట అందగినా? ఈ మాట అనకూడదు కదా, ఈ కూత అనకూడదు కదా, ఈ తిట్లు అనకూడదు కదా, ఈ కుటుంబం ఏంటి, నింపేంటి అనేది రేపు రోజున నిలదీసినప్పుడు సంఘంలో ఎదురు మాట చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. అందుకే చెప్తుంది ఇక్కడ. దాని గురించి ఇంకా కావాలంటే ఏడు చదవండి. మరియు అతను నిందల పాలై అపవాది ఊరిలో పడకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం. ఎక్కడంట? సంఘంలోనా? సంఘంలో కాదండి, ఇంట్లోనా? ఇప్పుడు ఇంటి పెద్దగా ఉన్నారండి, ఆ ఇంట్లో నేను పెద్దగా అనిపించుకుంటావా? ఇంటి బయట ఉన్నోళ్ళు అన్నది ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు అతను. కాబట్టి నిజంగా భార్య పిల్లలు ఆ వ్యతిరేకత ఆ ఇష్టానుసారంగా ఉంటే నడుం కట్టుకుని ఈ రోజున కుటుంబాన్ని నిలబెట్టాడు. చూడండి, నిజంగా అతడు ఆ వయసుకు వచ్చిన ఈ రోజుకి పరుగులు చేస్తున్నాడు కుటుంబ విషయంలో, అర్థాంత విషయం. అతను తండ్రి సంపాదించి పెట్టింది ఓ బాధ్యత, దానికి ఒక అరేకరం మొరికి 30 చేసి వాళ్ళ అబ్బాయికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. పోగట్ల అతడు అధ్యక్ష పదవి ఆ విధంగా ఉండాలి. కానీ అది అనిపిస్తే నువ్వు కాకుండా ఇంకొకరు పుడితే బాగును. ఈ విధంగా కొంతమంది ఉంటారంటే ఎవరంటే ఒకప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు లేరు. కానీ ఒక ఇదివరకే అడుక్కుంటానికి వచ్చేవాళ్ళు చెంచోళ్ళని మీకు తెలుసుకోలేదు. వాళ్ళు పులిసేసుకున్నోళ్ళు ఎంతమంది పిల్లలన్నా పుట్టినాయి, వచ్చుకుంటారు కట్టింగ్ కట్టేవాళ్ళు చేసేవాళ్ళు. ఏంటయ్యా సంపాదించిన సంపాదన అంటే ఎవరు చీర అడిగి అమ్మా చీర అని ఆ చీరని మొక్కలు చేసి తల కోసుకుంటూ పెట్టి ఇన్నిచ్చి పంపిస్తాయి. ఆ పని ఏంటంటే ఇదేనండి, ఒక చీర ఎన్ని అవుతుంది ఎంతో మందికి పెట్టేవాళ్ళు. ఆ విధంగా ఇప్పుడైతే అంత కొట్టలేదు కానీ ఆ విధంగా కాదు ఒక యజమానుడు. ఈ రోజున సంఘంలో ఉన్నాం, సంఘ పెద్దగా లేకపోతే నేను మనమందరం ఉన్నాం. ఏం చేయాలంటే కూడబెట్టే విషయంలోనే జాగ్రత్త పడే విషయంలోనే చెప్పాలి. అంతేగాని ఆడలో మాట ఏళ్ళలో మాట ఆ పిల్లలు దెబ్బ ఈ పిల్లలు దెబ్బ కొట్టి అవతలు పంపించేస్తే కలిపినట్టు జరుగుతున్నట్టు. ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు మన సండే స్కూల్ టీచర్ మానసులో కనపడుతూ ఉంది. అప్పుడప్పుడు పిల్ల వయసులో ఉంది, ఆడపిల్ల లేదు, బలంగా ఉందంటే బలహీన రాలేదు, అయినా ఓర్పు ఎక్కడదో మహానుభావుడు దేవతి దేవుడు ఆమె మరి తల్లి ఎప్పటి నుండి ఇచ్చారో తండ్రి ఎప్పటి నుంచి ఇచ్చారో ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఆ ఓర్పు చూడండి. నేను కూడా చెల్లినే కదా, నన్ను ఏమంటలేదు అనుకుంటే ఐశ్వర్య చెల్లిగా పుట్టావురా, అక్కంత ఓర్పు లేదు, అక్కంత ఓర్పు లేదు. నేను అనుకున్నా నువ్వేమనుకున్నా నాదేవదు. కానీ నేను వచ్చిందా అనిపిస్తున్నా, చూస్తున్నా. ఈ రోజున మీరు కూర్చుని ఉండడానికి కూడా దేవాది దేవుడు నాకు కూడా ఓర్పు ఇచ్చాడు అనుకుంటా. ఈ రోజున మీరు కూడా ఈ చూడలేదు. నేను వచ్చినప్పుడు ఎవరు వచ్చాడు కదా, ఇక్కడ స్టార్టింగ్ నేను వచ్చేటప్పుడు ఎంతంత పిల్లలే చిన్న పిల్లలే వచ్చాడు. మరి వాళ్ళు కూడా చాక్లెట్ ఇస్తానని దేనికి వచ్చేవాళ్ళు. ఆ విధంగా వచ్చిన వాళ్ళతో పాటు తల్లులు లాక్కొచ్చేసారు వాళ్ళు. ఆ చిన్న పిల్లలే తల్లులు ఈ రోజున లాక్కొచ్చింది వాళ్ళే అనుకుంటా నేను. వాళ్ళే లాక్కొచ్చారు, మహానుభావుడు దేవుడు పిలుచుకొచ్చాడు. మొత్తం మీద ఇక్కడ సంఘమై మందిరమై కూటాలు, ఉపవాస కూటాలు, మరి అదేవిధంగా మీటింగులు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రార్థనలు ఆలకించారో లేదో, విన్నారో లేదో,
గోల్డ్ మేరీ మరొక మాట ఉంది, మరొకటి కూడా జరగాలండి, మరొకటి కూడా జరగాలి ఇక్కడ అంది. ఏంటో తెలుసా? మరొకటి ఏంటో తెలుసా? అమ్మగారు నా మాట్లాడుతున్నారు ఏంటంటే సేవకుల మీటింగ్ జరగాలండి ఇక్కడ. సేవకుల మీటింగ్లు ప్రతి చోట పెడుతున్నారు. 60 మంది ఇంచుమించుగా సేవకులు వస్తారు. ఆ సేవకుల మీటింగ్ అంటే ఇంచుమించుగా 10,000 పైన. మరి దానికి అది కూడా జరగాలి ఇక్కడ ఈ చిన్ని గ్రామంలో. అంటే 50-60 మంది సేవకులు ఈ గ్రామంలో అడుగు పెడితే ఈ గ్రామానికి క్షేమం. ఒక సేవకుడు వస్తేనే లేదు, 3 అమ్మగారులు వస్తేనే మాకు ఆశీర్వాదం అనుకున్నారు. 50-60 మంది సేవకులు ఈ చోట్లోకి వచ్చి ఈ గ్రామంలో అడుగుపెట్టి వాళ్ళ పాదతోడు ఈ చోట్లో దురిపెడితే ఈ గ్రామానికి కొన్ని పట్ని వదిలిపోతాయని, కొన్ని పట్ని తిరిగిపోతాయని, కొంత అభివృద్ధి అవుతుందని వారి నిర్ణయం. కనుక దాని గురించే ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద నా దాకా అయితే రాలేదు, ఇంకా నా వరకు అయితే రాలేదు. మొత్తం మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దేవాది దేవుడే జరిపించను గాక. ఆ విధంగా ఇక్కడ చెప్పుతున్న మాటను బట్టి, వివరిస్తున్న దానిని బట్టి ఏమంటుంది అంటే, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పైన అపేక్షించుతున్నాడన్న మాట నమ్మదగిందంటే అది నమ్మదగింది. ఆ విధంగా మంచి పనిని అపేక్షించుతున్నాడు, మంచి చేయాలని యజమానుడు. అంతేగాని ఎవరో సంపాదించింది నేను తీసుకుని నేను పెత్తనం చేద్దాం అనుకుంటే కాదు. ఎవరో పోగు చేసిన దాన్ని ఖర్చు పెట్టి నేను చేద్దాం అంటే కాదు. దొడ్డ పనిని అంటే మంచి పనిని ఆసక్తితో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవాళ్ళు చేయాలి. దేవుడైతే సమకూరుస్తాడు, దానిలో సందేహం లేదు. మన విషయంలో మనం ఆశపడితే ఏదైనా చేసుకుంటే వెళ్తలేదా? ఇప్పుడు సేవకుల మీటింగ్ కూడా ఆగదు, చేసుకుంటే వెళ్తాడు. కానీ మనం మంచి మనసుతో, పెద్ద మనసుతో అది చేసుకున్నామనే ఆశతో నిలబడగలిగితే ఖచ్చితంగా చేస్తాడు. పెద్ద పని, పెద్ద పని, ఆ పనిని చేసేవాడు ఆ విధమైన మనసు కలిగి ఉన్నాడు. ధనాపేక్ష, అది కావాలి, ఇది కావాలి, వచ్చిందల్లా పక్కన పెట్టేద్దాం. ఇది నాకు కావాలి, నా దినానికి కావాలి, నా తద్దినానికి కావాలి, నా పెట్టికి కావాలి, లేకపోతే ఇంకోదానికి కావాలి. కాదు. సంఘ విషయంలో పోగైంది గౌరవ మర్యాదగా ఉండాలి. ఈ ప్రాంతంలో వచ్చిందని అవసరమైతే మన చేతిలోకి కొంత ఖర్చు పెట్టి చెయ్యాలి. అంతేగాని ఏంటంటే అయ్యగారు వచ్చిందిగా దాన్ని ఖర్చు పెట్టండి, అయ్యగారుగా నేను చేయాలి, దానికి మీరు ప్రోత్సహించాలి. అవునా కదా? వచ్చిందని ఖర్చు పెట్టడానికి కూడా దానికి తగిన వాళ్ళు ఉంటేనే ఖర్చు అవుతుంది. లేకపోతే ఆ మూట అక్కడే ఉంటే వచ్చేవాళ్ళు వస్తారు, తెల్లగా వెళ్ళిపోతారు. ఏంటో బాధరాలు పెట్ట అన్నాడు. అయ్యగారు తీసుకెళ్ళి సేవకుల మీటింగ్ అన్నారు. ఎంత దూరం తీసుకొచ్చి అక్కడ చూస్తే ఉప్పు లేదు, కారం లేదు, పెట్రోల్ ఖర్చు కూడా లేదు అనేది కూడా రావచ్చు. సంఘంగా మనం 100 రూపాయలు ఇవ్వాలి కానుక. సంఘ ప్రెసిడెంట్గా మండల ప్రెసిడెంట్గా ఆయన 100 రూపాయలు ఇస్తారు కానుక. మంచి భోజనం పెట్టాలి వచ్చిన సేవకు. అది అక్కడ జరిగేది. గ్రామాన్ని గురించి, ప్రాంతాన్ని గురించి ప్రార్థన చేసి సేవకులందరూ కలిసి ఎవరికైనా బాధ బలహీనత ఉంటే చర్చించుకుని ఆ బాధను గురించి వివరించుకుని ప్రార్థన చేపి. సేవకుల మీటింగ్ అంటే ఇంకా వేరే ఉండదు. సంఘాల గురించి ఇక్కడ ప్రార్థన చేస్తారు. అందరు సేవకులు నాకు ఈ బాధ అని చెప్తారు. వాటి గురించి ఇక్కడ ప్రార్థన చేస్తారు. అదే ఇక్కడ జరిగేది. అది చేసుకోవడానికి ఈ చోటు ఒక కేంద్రముగా, అది చేసుకోవడానికి ఈ చోట్లో ఒక మందిరముగా, బాధరాల మెట్ట మీద చర్చిలో మనందరం కూర్చుని మనకున్న బాధలు చర్చించుకుంటున్నాం. అదేవిధంగా 60 మంది సంఘాలు కలిసి ఈ చోట్లో ఆ సంఘ పెద్దలు కలిసి చర్చించుకుంటారు. అది ఈ చోటు. అదే అనమాట క్రమం. అమ్మా, దాని గురించి ఇక్కడ చెప్తుంది అధ్యక్ష పదవుల గురించి. మరి ఆ విధంగా జాగ్రత్తగా ఉన్న వారి గురించి దేవుడు చెప్పే మాట ఏంటి? ఈ విధంగా పెద్దలుగా ఉండి చర్చించుకుని సంఘానికి పెద్దగా, ఇంటికి పెద్దగా, అధ్యక్షుడిగా అధ్యక్ష పదవిని కష్టమైన, నష్టమైన, లాభమైన, నష్టమైన నిలబడి చేసుకుంటా వెళ్ళే వారి గురించి దేవుడు మాట చెప్తున్నాడు. ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకున్న వారు మాటగా సంఖ్య దేవుడు చెప్పే మాట అంటే చూద్దాం. సంఖ్యాకాండము అధ్యాయము
సంఖ్యాకాలము అధ్యాయము 12:6 పేజీ నెంబర్ కూడా చెప్పండి అమ్మా. అమ్మా పేజీ నెంబర్ ఇదేకి వచ్చేది పాత నిబంధనకి ఇద్దరికి వచ్చేది ఇద్దరి పుస్తకం మొదటి పుస్తకం 121 పేజీ నెంబరు 120వ పేజీ అండి 12వ అధ్యాయము వచనం 6 12:6 చదవండి. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతూ నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. చూడండి ఇక్కడ అట్టివాడు ఈ రోజున అంశం ఏంటి? అట్టివాడు అనే విషయంలో ఇవన్నీ చేసి ఆఖరణ దేవుడు మోషే గారి గురించి చెప్తున్నాడు. ఇదిగో కళ్ళలో చూపిస్తా కొంతమందికి ప్రవక్తలు ఉన్నారు, ప్రవచిస్తున్నారు, వాళ్ళ గురించి తెలుసు. నా మోషే అట్టివాడు కాడు. ఎందుకు మాట్లాడారు? నువ్వు అక్కవా, నువ్వు సోదరుడువా, మీ ఇద్దరు కలిసి మోషే మీద తిరగబడుతున్నారా? అసలు ఇంతమంది నడిపించుకుంటూ వస్తున్నాడు అంటే ఎంత ఓర్పు కలుగున్నాడు. అసలు ఐగుప్తులో ఉన్నవాళ్ళు తీసుకుని వస్తున్నాడంటే ఎంత ఓర్పు అసలు అతను ఏంటో తెలుసా? ఒక యువరాజుగా బ్రతికాడు. ఆయన పుట్టింది ఇశ్రాయేలు ప్రజల్లో అయినప్పటికీ కూడా ఒక రాజు కోటలో ఒక రాణి ద్వారాగా పెరిగాడు. అటువంటి వాడి మనస్సును మీరు గ్రహించలేకపోతున్నారా? ఆయన చేసింది ఏంటంటే వివాహం చేసుకున్నాడు అంట మోషే గారు. మాకు చేయకుండా చేసుకుంటావా అంటే భార్య చనిపోయినా భార్య చనిపోయి మరో భార్య చేసుకున్నాడు. పురుషులు స్త్రీ చేసుకున్నాడు. ఒకసారి భార్య చేసుకున్నది పెళ్ళయింది, మరో భార్య ఆయన చనిపోయి బట్టి మరి ఇంతమందిలో మరి ఇంకో భార్యను చేసుకున్నాడు. అంతేగాని ఇంకో భార్యను ఉంచుకోవాలి. ఎవరి భార్యను ఉంచుకోలేదండి. లేకపోతే పెళ్లి కాకుండా ఏమి లేకుండా తీసుకొచ్చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న వాడిని మీరు ఏమన్నా ఎంతమందిని వదిలిపెట్టి పెళ్లి చేసుకుంటావా? అవునన్నారు. దేవుడు మాకు చెప్పకుండా నీకు చెప్పేసాడా? తిరగబడిపోతే అప్పుడు అన్నాడు కలుపురించుకుని. ఈ రోజున కూడా ఇక్కడ జరిగే విషయంలో సంఘ పెద్ద గారు లేదా నా విషయంలో కూడా కావాలని ఖండించేయండి. ఆనాడులాగా మీరు ఓర్చుకో అవసరం. నాకు తెలిసినంత వరకు అయ్యగారు ఇది తప్పు కదా, చెప్పే విషయంలో వెనక రాగొద్దు, నిలబెట్టేసేయండి అంతే. నిలబెట్టి ఏంటి దీనికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకోండి అంతేగాని వాళ్ళ కాదు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఏమన్నాడు? వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినడి. ఇదిగో మీ ఇద్దరు, మీరు అక్క అయితే అవ్వచ్చు, తమ్ముడైతే అవ్వచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, నా మాట ఏనండి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ప్రవక్తలు ఇండిన ఎడలా యెహోవా నాకు నేను దేవుడు మాట్లాడుతున్నారా దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. ఎవరితోనైనా అయితే కలలో మాట్లాడతా, కానీ ఈ మోషే అనేవాడు ఈ మాట్లాడను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ఎంత అది ఇచ్చారండి కింద పోయి అతడు నా ఇంటంతట్లో నమ్మకమైన వాడు. చూడండి, ఆయన ఇంటంతట్లో నమ్మకమైన వాడు మోషే. ఆ మోషే గారు కూడా మాట్లాడాల్సింది పోయి ఇంకేదో చేశాడని కనానుడు చూశాడు కానీ ఆయన ప్రవేశించలేదా? దేవుడు ఎంత నమ్మదగిన వాడు, ఎంత ఖచ్చితమైన వాడు తెలుసా? నా ఇంటంతట్లో నమ్మకమైన వాడు మోషే అని కనాను దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషే ఆ పిస్తా కొండ మీదకి ఎక్కువ కనాను చూడు, ఎక్కడ వరకే నీ క్లోజ్. అదైతే ఇక్కడ దాకా లేదు నేను మాట్లాడిన మాట కాకుండా వేరే చేశాడు. అంతటి మోషేకి అంతటి మనసగా చేయించాడు. బైబిల్లో దేనికైనా దొరకకుంటావా? అది నీరసిల్లిపోమంటారా? ఇది కృపాకాలం. అది
పాత నిబంధనలో ఏంటంటే దెబ్బకి దెబ్బ, చెయ్యికి చెయ్యి, కన్ను కన్ను, కాలు కాలు, దేని దాన్ని తీసేటివే. ఈ రోజున కృపాకాలం అంటే క్షమించే కాలం. కనుక ప్రాయశ్చిత్తం ఉంది, ప్రాయశ్చిత్తం అడగండి. నాయన యేసయ్యా పొరపాటు అయింది బాబు, తప్పైపోయింది అని అడిగితే ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. కనుక దేని విషయంలో కూడా మీరు భయపడి భయపడొద్దనని బయలుదేరించి కాదు, భయపడుతూ ఉండాలి. దేవుని పేరుతో నిలబడుతూ ఉండాలి. అంతేగాని బలి తెగించేసి నేను నా ఇష్టం అని అంటే అవి సాగు అంతే. అందుకని ఇక్కడ చెప్తుందంటే ఆ విధంగా చెప్తూ ఇక్కడ 13-14 మోషే వెలిగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన కదా ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాదము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవాలని తర్వాత చేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందని చేర్చుకోవడానికి ఏమైపోయింది, ఏం జరిగింది? ఈ విధంగా అతని గురించి ఏం జరిగింది అంటే పచ్చలోని మేఘము ఆ ప్రత్యక్ష గుడాల మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు కలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టుగలిగా కనబడిన. చూడండి, ఆ విధంగా దేవుడికి విరోధంగా మాట్లాడినందుకు ఆ వ్యాధి కలిగినట్లుగా ఉన్నది ఆ రోజుల్లో. దానికి ప్రత్యేకంగా మళ్ళీ ప్రార్థన చేసింది ఎవరంటే మోషే గారి అన్న. మోషే, అయ్యా తప్పైపోయిందయ్యా, తెలుసుందండి మాట్లాడిందని మరలా కూడా ప్రార్థన చేసింది కూడా ఆనాడు జరిగింది. ఈనాడు కూడా ఒకవేళ నా మీద ఏదైనా ద్వేషం ఉంటే అడగండి, మీకోసం నేనైతే ప్రార్థన చేస్తానంటే ఎప్పుడు కూడా ప్రార్థన మీకోసం ఏంటంటే మీరు బాగుండాలనే ఉంటుంది నాకు. ఎందుకంటే మీరు బాగోకపోతే నేను బాగున్నాను కదా. ఇప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసింది, మా అమ్మాయి తగ్గి చేసి ఇంకేముందో నాకు ఇది వచ్చేసిందని ఫోన్ చేసింది. ఎలా ఉంటుంది నాకు? బాధే కదా. ఆ బాధలో నేను వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళటం అనేది నా తండ్రి నాకు చెప్పింది కాదు. ఆ చోట్లో ఉన్న కూతురు ఎంతో మీరు అంతే. మీరు కూడా ఫోన్ చేసినప్పుడు ఎంత బాధ అంటే అంత బాధ. ఒక సమయంలో నా కూతురు ఫోన్ చేసింది, అయ్యా ఉమ్మనీరు పోతుందంటయ్యా, ఉమ్మనీరు పోతుంది, మా బాధపడమంటా దేవుడు చూస్తారు ప్రార్థన చేసి ఉమ్మనీరు. మరలా ఒక రోజుకు ఎప్పుడో ఫోన్ చేశాయా ఉమ్మనీరు శాంతం లేదంట, ఆ బిడ్డ ఉండటానికి లేదంట, నాయన బిడ్డ ఉండటం కుదరదు. మళ్ళీ ప్రార్థన చేసి నాయన ఆ గుడారం అనేది ఉందో చూసారో బాగా ఉంటున్నాయి, మరొక అవకాశం ఆ గుడారం పాడవకూడదున్నాయి. ఈసారి నేను చేసింది మరలా నాయన మీరు ఆ గల్పం తెరవడానికి అవకాశం. ఆ విధంగానే మరి ఆ విధంగా ప్రార్థన, నా ప్రార్థన అనేది ఇప్పుడైతే తెరవబడాలనైనా మరలా అది తండ్రి చేసేది. కూతుళ్ళుగా మీరు కూడా మనసులో ఏదైనా పెట్టుకుని ఎడమొహంగా పిడమొహంగా ఉంటే నాకు అసలు బాధ. నాకే కాదు, నన్ను పెంచుతున్నా నా దేవుడు. చూడండి అక్కడ చెప్తున్నాడు ఏమనంటే అట్టివాడైన మోషే. ఇక్కడ చెప్తుంది కళలో మాత్రం మాట్లాడతాను, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. నేను ఆయన్ని చెప్పుకోవడానికి తగనగానే మహానుభావుడు ఇప్పుడైతే
ఓర్పునిస్తున్నాడు, సహనం ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. పిల్లల విషయంలో నాకు కావాలంటే అడిగితే ఇస్తున్నాడు. కనుక మీరు చెదిరిపోయిన మనసుతో బలహీనంగా ఉంటే అంత మంచిది కాదు. ఉన్న నలుగురు గట్టిగా ఉన్నాం, నిలబడతారు, దేవుని వైపు చూద్దాం. అర్థమవుతుంది కదా? మీరు మీ భర్తలకు లోబడి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు చెప్పుతున్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఆయన అయితే కృపాకాలంలో వచ్చాడు. అంతటి తీర్పులైతే మన మీదకి ఇవ్వడు, కానీ ఆయన కృపతో మరొకసారి క్షమిస్తారు. కనుక ఎలాంటి ఉద్దేశం కలిగి ఉండొద్దు. ఆ విధంగా ఉంటే ఉండకూడదు. ఏడో మాట కూడా చదువుకుని మరి చివరికి అట్టివారు ఎలా ఉన్నారు, ఎలా ఉంటాడు సామెతల దగ్గరికి వెళ్దాం. జ్ఞానమైనటువంటి సామెతల్లో కూర్చున్నాం ఈ రోజున. సామెతల గ్రంథము 25 అధ్యాయం. సామెతలు 25 పేజీ నెంబర్ కూడా చెప్పేయండి. 525 12 అండి. 550 పేజీ నెంబర్. బంగారు కర్ణ పోషణ పెట్టిదో, అపరంజి ఆభరణ పెట్టిదో, వినివాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు. ఇప్పుడు ఇంతకీ ఉపదేశకుడు ఎవరు? అమ్మమ్మో నాకు చెప్పాలి. నన్ను మరుగు చేస్తున్నారా? నేను కనపడేది మీకే. ఇప్పుడు 550 తీశారు కదా. ఇక్కడ చెప్తుంది బంగారు కర్ణ పోషణ పెట్టిదో, అపరంజి ఆభరణ పెట్టిదో, విలువాని చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అట్టివాడే. దేవాతి దేవుడు ఉపదేశిస్తున్నాడు. ఆఖరణ ముగించింది ఎక్కడ అమ్మాయి? ఆఖరిగా ముగించింది. ఉపదేశము అంటే విలువాని చెవికి జ్ఞానము గల ఉపదేశం దగ్గర ముగిసింది. జ్ఞానము గల ఉపదేశం వస్తుందా మీకు? ఎంతకే వాక్యం వెళ్తున్నారు. వారం కూడా మంచి ఉపదేశం వస్తుందా? 2 వారాలు పోయి 3వ వారం అదే మాట చెప్తున్నారు మా అయ్య గారు. లేకపోతే ఏదో చెప్తున్నారు కానీ సోది దానికి అర్థం పడతాం లేకుండా వెళ్తున్న వాక్యం అని అనుకుంటున్నారా? చూడండి, 10,000 పెట్టిన ఒక్క వారానికి వచ్చే ప్రసంగం మాత్రం మనకు దొరకదురా. ఆ మహానుభావుడు ఇస్తున్నాడు, అది నాటిపోడు కాదు. నన్ను మరుగు చేసి మీకు ఉపదేశిస్తున్నాడు అంటే దాన్ని దేనితో కూడా పోల్చుకుని ఉంటాడు. బంగారం కాదంట, ఆ కర్ణపోషణం కాదన్న, అపరంజాభరణం కాదంట బాబు. ఇవన్నీ బంగారం కంటే ఇదైంది. వాక్య వచనాలు వస్తున్నాయి, మరి రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. దాని కొద్ది పైన దాని కింద కూడా చదువుకోండి. దానిలో విలువెంతో, దానిలో పొడివెంతో. ఈరోజు అంశం ఏంటి? అట్టివాడు. ఆ విధంగా ఒక్కొక్క అంశం ఒక్కొక్కలాగా. ఈ వారం ఇది వస్తే మరొక వారం ఇంచుమించుగా బైబిల్ ముందు కూర్చుని ప్రార్థన చేసి నేను కూర్చుంటే ఆ వచ్చే వచనాలను బట్టి ఆ విధంగా క్యాచ్ చేసిన దాన్ని బట్టి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చిన్ని మెట్టకు, ఈ చిన్ని సంఘానికి, ఈ అల్పదాసుడికి ఇచ్చే వాక్యం ఇంతగా అని ఈ నిజంగా నాకు జ్ఞానం లేదు. చదివితే 5వ తరగతి MA PhD చదవాల. ఇంగ్లీష్ నా నోటితోనే మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అంటారు. అది నేర్చుకోవాలని నేను ఎంతో ట్రై చేస్తున్నాను. ఎప్పుడన్నా విలువైన మాట వచ్చినప్పుడు హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని మీరు అంటారు. అది కూడా రాకుండా అచ్చం చిక్కన వాక్యమేరా, అవునా కదా? చిక్కన వాక్యమే. ఒక్కొక్క మాట ఈ విధంగా 7 మాటలు ఇచ్చాడు ఈ రోజున. నెంబర్ 1 ఏంటంట? అట్టివాడు ద్రాక్షరసంతో మోసపోకు, మత్తు అంటే నేను తాగట్లేదు కదా అనుకున్నాను. మత్తులోకి వెళ్ళొద్దు. తాగుడు ఒకటే మొత్త, మరణము కంటే ఎక్కువ దుఃఖమైనది నాకు ఒకటి కనబడేది. ఏంటది? వలల వంటిదే, ఊరుల వంటిదే, పంటకు వంటి చేతులు కలిగిన స్త్రీ అంట. అంటే మరణం కంటే ఎక్కువ తాగుడికి దాన్ని విడిచిపెట్టలేరు బాబు.
తాగుబోతులు దాన్ని విడిచిపెట్టలేడు అని మానవుడు అనుకోవచ్చు. అంతకంటే ఘోరమైంది మరణకరమైంది స్త్రీ చేతిలో పడినాడంట. అటు వాడు ఎవడంటే పాపాత్ముడే పట్టబడతాడు. బైబిల్ ఎన్నో ఉన్నాయి. దేనికి దానికే మీరు అది గొప్పది ఇది గొప్పది కాదు. ఏది గొప్పదైనా సరే ఉపదేశం అనేది అన్నిటికంటే గొప్పది. ఆ ఉపదేశాన్ని మీరు తీసుకోగలిగితే దాని నుండి విడిపించబడతారు. రెండవదిగా తాను పెట్టిన గుడ్లు ఎవరు ఆత్మీయులు చూసి నాదని రెండు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మా అత్తగారు లేకపోతే మా కొంతమంది మా అన్నయ్య కానిస్టేబుల్ ఎవరికో ఇచ్చేసింది. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే ఎవరి చేతులు పెట్టేశారు ఆ అమ్మాయిని. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చోట్లో ఉండే నాకు ఇదే ఈ వ్యవసాయం ఏదనుకోవాలి కానీ మా అన్నయ్య కానిస్టేబుల్ మా అన్నయ్య ఎస్ఐ మా అన్నయ్య కలెక్టర్ అక్కడుండి ఆయన కొడుతుంది. నువ్వు అంటే నీ కుటుంబం అంటే నువ్వు చూస్తుంటే అదే చెప్తుంది. అంటే తాను పెట్టని గుడ్లు పొదిగే మనస్సు రాకూడదు. మూడవదిగా అంటుంది ఏమంటుందంటే అట్టి వాడు మార్గం తప్పి అసలు మరణం శిక్ష తెచ్చుకునేలాగా ఉన్నాడు. మూడోది. నాలుగవది చూస్తే ఏమనుంది, ఎవడైనాను మాట యందు తప్పిన ఎడల అట్టి వాడు లోపము లేని వాడే తన సర్వ శరీరాన్ని స్వాధీనం ఉంచుకోవాలి. నాలుగోది. ఐదవవాడు ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశిస్తే దట్ట పని చేస్తున్నానని జ్ఞాపకం చేసుకో. అక్కడ నిలబడితే నా పెద్దరికం ఏంటి, అక్కడ నిలబడితే నా కుటుంబం ఏంటి, అక్కడ నిలబడితే నా భార్య ఏంటి, నా బిడ్డలేంటి అని అధ్యక్ష పదవిని వహించేవాడు నోటి మాట ద్వారా కానీ నిలబడే చోటు కానీ ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది. ఐదవది. ఎవడైనా అధ్యక్ష పదవి అంటే ఆ విధంగా ఉన్న నాలుగు. ఐదవది. కళలో అతనితో మాట్లాడే వాడిని నేను అలాంటి ముఖాముఖిగా మాట్లాడుతున్నా. ఎప్పుడో చిన్న మాట మాట్లాడే వాడిని నేను సంఘంతో నేను మాట్లాడుతున్నా. ఈ రోజున ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మనం అయితే అంత ద్వారం కాదు. దేవాది దేవుడు గ్రంథంలో నుండి ఈ రోజున మాట్లాడేది ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆరోది. ఏడోదంటే బంగారం కంటే దేనికి సాటిగా నీ జ్ఞానమైన ఉపదేశం. ఆ ఉపదేశాన్ని మీకు తీసుకొచ్చేస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మీరు తీసుకుంటున్నారు. మరి దాన్ని బట్టి సంతోషించండి. కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్.